ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న వచనం అండి. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినడే. నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఇది మరి వాగ్దానం చూద్దామండి. దేవుని మాటలు కీర్తనలు 37వ కీర్తన 26వ వచనం చూసుకుందామండి. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, ఎవరి ఇల్లు నీతిమంతులు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? దావీదు భక్తుడు చెప్తున్నాడు. నీతిమంతుల సంతానము మరి ఆశీర్వదించబడుద్దంట. మరి నీతిమంతులు ఏం చేస్తారు? దినమెల్లా మరి అప్పు ఇచ్చేవారిగానే ఉంటారంట, కానీ అప్పు చేసేవారుగా ఉండరని చెప్తున్నారండి. ఈ దినం వాగ్దానం అండి. మరి అప్పు ఇచ్చేవారిగా ఉంటారా? మరి అప్పు చేసేవారిగా ఉంటారా? అప్పు ఇచ్చేవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మనం ఒకరికి హెల్ప్ చేసేవారిగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తుండండి. ఈ దినం వాగ్దానం. మరి నీతిమంతుల సంతానపు వారు కూడా మరి ఆశీర్వదించబడతారంట. దేవుడు మాటలు ఇవి, చక్కటి మాటలు. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇటు వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు ప్రభు. నాయన, ఈ వాగ్దానం మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేసి ప్రభు చూసే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.